ఆహా, నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం కాలయానం అంటే టైం ట్రావెల్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కథల్లో చూస్తాం కదా, టైం మెషీన్లు గతాన్ని మార్చేయడం, భవిష్యత్తులోకి వెళ్ళిపోవడం. అసలు ఇదంతా నిజంగా సాధ్యమేనా? ఎంతవరకు సైన్స్, ఎంతవరకు ఊహ? అవును, ఈ చర్చలో మనం ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం దగ్గర నుంచి క్వాంటమ్ ఫిజిక్స్ వరకు, ఇంకా మన కథల్లో సినిమాల్లో దీన్ని ఎలా చూపించారో అన్నీ చూద్దాం. దీనికోసం మన దగ్గర కొన్ని ఫిజిక్స్ టెక్స్ట్స్, సైన్స్ ఆర్టికల్స్, పాపులర్ కల్చర్ మీద వచ్చిన విశ్లేషణలు, కొన్ని పురాణాల ప్రస్తావనలు కూడా ఉన్నాయిలేండి. సరే, అయితే మొదలు పెడదాం. అసలు ఈ టైం ట్రావెల్ వెనుక సైన్స్ ఏముంది? మరి ఈ పారాడాక్స్లో అంటారు కదా, ఆ విరోధాభాసాలేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన స్పెషల్ ఇంకా జనరల్ రిలేటివిటీ సిద్ధాంతాలు ఇవేం చెప్తాయంటే, సమయం, అంతరాళం అంటే టైం, స్పేస్ రెండూ వేరువేరు కాదు, కలిసే ఉంటాయి అని. దీన్నే స్పేస్ టైం అంటారు. స్పేస్ టైం. ఈ స్పేస్ టైం అనేది దాని మీద ద్రవ్యరాశి అంటే మాస్ ఉన్న వస్తువుల వల్ల వంగుతుందన్నమాట. అదే మనకు తెలిసిన గురుత్వాకర్షణం. ఓకే, అంటే ఐన్స్టీన్ చెప్పినట్టు మరి వేగంగా ప్రయాణిస్తే సమయం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? నెమ్మదిస్తుందా? అవును, ఖచ్చితంగా. దాన్నే టైం డైలేషన్ అంటారు. అంటే ఏదైనా వస్తువు కాంతి వేగానికి చాలా దగ్గరగా, ఆల్మోస్ట్ కాంతి వేగంతో ప్రయాణిస్తే దానికి టైం అనేది మనతో పోలిస్తే నెమ్మదిగా గడుస్తుంది. అలాగే చాలా బలమైన గురుత్వాకర్షణ క్షేత్రం ఉందనుకోండి, అంటే ఒక బ్లాక్ హోల్ దగ్గర లాగా, అక్కడ కూడా కాలం నెమ్మదిస్తుంది. నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆస్ట్రోనాట్స్ ఉంటారు కదా, వాళ్ళు భూమి మీద మనకన్నా కొంచెం చాలా చిన్న తేడాలైనా సరే నెమ్మదిగా వయసు పెరుగుతారనమాట. అవును, ఆ తేడా చాలా చాలా చిన్నది కానీ ఉంది. లేదా ఇంటర్స్టెల్లార్ సినిమాలో చూపించినట్టు ఆ గ్రహం మీద గడిపిన 1 గంట భూమి మీద ఏళ్లతో సమానం అవడం. కరెక్ట్, ఆ సినిమా ఆ కాన్సెప్ట్ని బాగా చూపించింది. అంటే ఈ ఎఫెక్ట్ నిజంగా అంత రియల్ అన్నమాట, మన జీపీఎస్ సిస్టంలో కూడా. అవును, మరి జీపీఎస్ శాటిలైట్స్ వేగంగా తిరుగుతూ ఉంటాయి, భూమి గురుత్వాకర్షణకి కొంచెం దూరంగా ఉంటాయి కదా. ఈ రెండు ఎఫెక్ట్స్ వల్ల వాటి గడియారాల్లో టైం కొంచెం తేడాగా నడుస్తుంది. దాన్ని లెక్కలోకి తీసుకుని సరిచేయకపోతే మన ఫోన్లో లొకేషన్ తప్పు చూపిస్తుంది. అబ్బా, భలే ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులోకి వెళ్ళడం, ఫార్వర్డ్ టైం ట్రావెల్, అది సిద్ధాంతపరంగా సాధ్యమే అన్నమాట. అవును, సిద్ధాంతపరంగా అయితే సాధ్యమే. మనం కాంతి వేగానికి దగ్గరగా వెళ్ళగలిగే టెక్నాలజీ ఉంటే, మనం కొన్ని రోజులు ప్రయాణించి తిరిగి వచ్చేసరికి ఎనర్జీ డెన్సిటీ ఉన్న పదార్థం, అది అసలు ఉందో లేదో కూడా తెలీదు. అంటే ప్రాక్టికల్గా చాలా అడ్డంకులున్నాయన్నమాట. టెక్నాలజీ ఒకటి, శక్తి చాలా కావాలి కదా. అవును, ఇవన్నీ కాకుండా ఇంకా ముఖ్యంగా పారాడాక్సులు అంటే తార్కికంగా వచ్చే చిక్కుముడులు, అవి పెద్ద సవాలు. అందుకే స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే, మనకి భవిష్యత్తు నుంచి టూరిస్టులు ఎవరూ రావడం లేదు కదా, బహుశా అదే గతంలోకి వెళ్లడం సాధ్యం కాదేమో అనడానికి ఒక పెద్ద ఇండీస్ అవ్వచ్చు అన్నారు. ఆయన సరదా ప్రయోగం కూడా చేశారట కదా. అవును, టైం ట్రావెలర్స్ కోసం ఒక పార్టీ ఇచ్చి ఇన్విటేషన్లు మాత్రం పార్టీ అయిపోయిన తర్వాత పంపించారు. ఎవరు రాలేదా? ఎవ్వరూ రాలేదు. దీన్నే ఆయన క్రొనాలజీ ప్రొటెక్షన్ కంజెక్చర్ అన్నారు. అంటే బహుశా ప్రకృతి నియమాలే, ఫిజిక్స్ లాస్, పెద్ద వస్తువులు టైం ట్రావెల్ చేసి గతాన్ని మార్చకుండా ఆపుతాయేమో అని. ఇంట్రెస్టింగ్. మరి ఈ పారాడాక్స్ల గురించి కొంచెం చెప్తారా? ముఖ్యంగా గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్, అది ఎక్కువ వింటుంటాం. అది చాలా ఫేమస్ పారాడాక్స్. అంటే ఆలోచించండి, ఒక వ్యక్తి టైం మెషిన్లో గతంలోకి వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళి ఏదో యాక్సిడెంట్లో తన తండ్రి పుట్టక ముందే తన తాతయ్యని చంపేశాడనుకోండి. అయ్యో, అప్పుడు అసలు వాళ్ళ నాన్న ఎలా పుడతాడు? వాళ్ళ నాన్న పుట్టకపోతే మరి ఈ టైం ట్రావెలర్ ఎలా పుడతాడు? ఎలా టైం ట్రావెల్ చేసి వెనక్కొస్తాడు? చూసారా, లాజిక్కి దెబ్బ తగులుతుంది. కారణం కార్యం, కాజ్ అండ్ ఎఫెక్ట్ దెబ్బతింటుంది. నిజమే, ఇది పెద్ద చిక్కుముడే. ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటివి? ఇంకొకటి ఉంది, బూట్ స్ట్రాప్ పారాడాక్స్ అంటారు. ఇది కూడా భలే ఉంటుంది. ఉదాహరణకి మీకో పుస్తకం దొరికింది, అది భవిష్యత్తు నుంచి వచ్చింది అని తెలిసింది. దాన్ని మీరు ప్రచురించారు, అది చాలా ఫేమస్ అయింది.
కొన్ని ఏళ్ల తర్వాత ఆ పుస్తకాన్నే మీరు టైం మెషిన్లో వెనక్కి పంపించారు. అది మొదట మీకు దొరికిన చోటుకే. ఓ మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు? దాని ఒరిజినల్ ఐడియా ఎవరిది? దానికి ఆరంభం ఎక్కడా? అబ్బా, తలదిరుగుతుంది. మరి సైన్స్ ఫిక్షన్ కథలు వీటిని ఎలా డీల్ చేస్తాయి? ఏదో ఒక పరిష్కారం చూపిస్తాయి కదా. అవును, కథల్లో రకరకాల ఐడియాలు వాడతారు. కొన్నిట్లో నోవికావ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ సూత్రం అంటారు. అంటే మీరు గతాన్ని మార్చాలని ఎంత ప్రయత్నించినా మార్చలేరు. మీ ప్రయత్నాలే తెలియకుండా ఆ సంఘటన జరగడానికి కారణమవుతాయి. 12 Monkeys సినిమాలో లాగా. ఓకే, అంటే విధిని మార్చలేమన్నమాట. కొన్ని కథలు అలా చెప్తాయి. మరికొన్ని బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి సినిమాల్లో గతం మారితే టైం ట్రావెలర్ ఉనికికే ప్రమాదం వస్తుంది, నెమ్మదిగా మాయమైపోవటం లాంటివి. ఇంకొన్ని ఉన్నాయి, అవెంజర్స్ ఎండ్ గేమ్ లేదా డ్రాగన్ బాల్ జీ లాంటివి. అక్కడేంటంటే మీరు గతాన్ని మారిస్తే అది మీ టైంలైన్ని మార్చదు, బదులుగా ఒక కొత్త ప్రత్యామ్నాయ టైంలైన్ అంటే ఆల్టర్నేట్ రియాలిటీ లేదా ప్యారలల్ యూనివర్స్ క్రియేట్ అవుతుంది. మల్టీవర్స్ కాన్సెప్ట్. అవును, క్వాంటమ్ మెకానిక్స్లో మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ లాగా అన్నమాట. అంటే మీరు మార్చింది వేరే విశ్వం యొక్క గతాన్ని మీదాన్ని కాదు. ఈత గ్రౌండ్ హాగ్ డే లాంటి టైం లూప్స్ కూడా ఉంటాయి కదా, ఒకే రోజు రిపీట్ అవడం. అవును, అది ఒక రకమైన టైం ట్రావెల్ కాన్సెప్టే. భలే ఉన్నాయి ఈ ఫిక్షనల్ ఐడియాలు. అయితే ఈ కాలయానం అనే ఆలోచన, ఇది కేవలం ఈ మధ్య సైన్స్తో పాటే వచ్చిందా, లేక మన పాత కథల్లో పురాణాల్లో కూడా ఏమైనా మూలాలున్నాయా? మంచి ప్రశ్న. దీని కొంచెం విస్తృతంగా చూస్తే ఈ కాలం వేగంగా గడవడం, నెమ్మదిగా గడవడం లాంటి భావనలు కొత్తవేమీ కావు. ఉదాహరణకి మన హిందూ పురాణాల్లోనే రేవాతి అనే రాకుమారి కథ ఉంది. ఆమె తన తండ్రితో కలిసి బ్రహ్మదేవుణ్ణి కలవడానికి బ్రహ్మలోకానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు కొద్దిసేపే ఉంటారు, బహుశా కొన్ని క్షణాలు. కానీ తిరిగి భూలోకానికి వచ్చేసరికి ఇక్కడ ఎన్నో యుగాలు గడిచిపోయి ఉంటాయి. అరే, అంటే టైం డైలేషన్ లాంటిదే కదా ఇది? అవును, కొందరు దాన్ని అలా విశ్లేషిస్తారు. అలాగే ముచికుందువో అనే రాజు కథ, దేవతలకు యుద్ధంలో సహాయం చేసి బాగా అలసిపోయి వరం కోరుకుంటాడు, నిద్రపోతానని. ఒక గుహలో నిద్రపోయి లేచేసరికి ద్వాపరయుగమంతమై కలియుగం మొదలైపోయి ఉంటుంది. అక్కడ కూడా కాలం చాలా వేగంగా గడిచిపోయింది. ఓ నిజమే. ఇక ఆధునిక కాలంలో అయితే హెచ్జి వెల్స్ రాసిన ది టైమ్ మెషిన్ 1895లో వచ్చిందది. అక్కడ్నుంచి మొదలుపెట్టి డాక్టర్ హూ, స్టార్ ట్రెక్, మన తెలుగు సినిమా ఆదిత్య 369, ఎన్నో ఉదాహరణలు. ఆదిత్య 369 అయితే క్లాసిక్. అవును. సరే, అంటే మొత్తం మీద మనం చూస్తే భౌతిక శాస్త్రం ప్రకారం భవిష్యత్తులోకి వెళ్లడం అంటే కాంతి వేగానికి దగ్గరగా వెళ్లడం ద్వారా లేదా బలమైన గ్రావిటీ దగ్గర ఉండడం ద్వారా అది సిద్ధాంతపరంగా, థియరిటికల్గా సాధ్యమే అనిపిస్తోంది. అవును, థియరీ వరకు అయితే ఓకే. కానీ గతంలోకి వెళ్లడం, అది మాత్రం ఇంకా బోలెడు సైద్ధాంతిక సవాళ్లు, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇంకా ముఖ్యంగా ఆ పారాడాక్సులు, వీటన్నిటితో నిండి ఉంది. ఒకవేళ ఆ నోవికోవ్ సూత్రం నిజమైతే మనం గతాన్ని మార్చలేమేమో, లేదా ఆ మల్టీవర్స్ సిద్ధాంతం నిజమైతే మనం చేసే మార్పులు వేరే విశ్వాల్లో జరుగుతాయేమో మనకు తెలియకుండా ఎవరు చెప్పగలరు? నిజమే. ఇటీవల నేను ఒక ఆర్టికల్ చూశాను, టైం రిఫ్లెక్షన్స్ అని ఏదో కొత్త దృగ్విషయం గురించి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఒక వేవ్ వెళ్తున్న మీడియంని ఒక్కసారిగా మారిస్తే ఆ వేవ్లో కొంత భాగం వెనక్కి ప్రతిఫలించిందని, టైం రివర్స్లో లాగా అనిపించిందని రాశారు. అది ఆసక్తికరంగా ఉంది. అంటే కాలం గురించి మనకింకా తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయేమో అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. కాలం అనేది మనం అనుకున్నంత సింపుల్ కాదే. అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య కాల పారాడాక్స్లు. అంటే కాలంలో వెనక్కి వెళ్తే వచ్చే సమస్యలు. అంటే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ లాంటిదా? మన తాతయ్యను మనం పుట్టకముందే ఏదో చేస్తే? సరిగ్గా అదే. అలా చేస్తే కారణకార్య సంబంధం, కాజాలిటీ దెబ్బతింటుంది. అంటే ఒక సంఘటన జరగడానికి కారణం ఉండాలి కదా, ఆ నియమమే పోతుంది. అది విశ్వం మూలసూత్రాలకే విరుద్ధం కావచ్చు. ఓ, అంటే కాలంలో వెనక్కి వెళ్లడం దాదాపు అసాధ్యమన్నమాట. మరి ఈ మధ్య అమెరికా టైంని, స్పేస్ని మార్చగలదు అని ఏదో వైరల్ అయింది కదా, దాని సంగతేంటి? అది బహుశా టెక్నాలజీ గురించి చెప్పిన రూపకం కావచ్చు.
ఇంటర్నెట్, వేగవంతమైన విమానాలు ఇవి దూరాన్ని సమయాన్ని తగ్గించేశాయి కదా ఆ అర్థంలో అని ఉండొచ్చు. అంటే నిజంగా టైం మెషిన్ ఉందని కాదు. ఆధారాలు లేవు. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి మాటలు ప్రాజెక్ట్ పెగాసస్, మోంటాక్ ప్రాజెక్ట్ లాంటి కుట్ర సిద్ధాంతాలకు ఊతమిస్తాయి. సరే, భౌతిక శాస్త్రం సంగతి పక్కన పెడితే అసలు మన మెదడు కాలాన్ని ఎలా ఫీల్ అవుతుంది? కొన్నిసార్లు కలలు నిజమైనట్లు, భవిష్యత్తు తెలిసినట్లు అనిపిస్తుంది కదా. జేజావు అంటే ఏదో మొదటిసారి చూస్తున్నా ఇదివరకే చూసినట్లు అనిపించడం. ఎందుకలా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మన మెదడు కాలాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందనేది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కొన్నిసార్లు కలలు నిజమవడం యాదృచ్ఛికం కావచ్చు. యాదృచ్ఛికమా? రెడిట్ లాంటి చోట్ల కొందరు తమ బ్రేస్ వైర్ ఊడిపోతుందని కలలో వస్తే నిజంగానే అయిందని రాశారు. కొందరు కలలో చూసిన వాళ్ళని తర్వాత కలిశామంటారు. అవును, ఇలాంటి కథనాలు వింటాం. దీనికి కొన్ని శాస్త్రీయ వివరణలు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఒకటి కన్ఫర్మేషన్ బయాస్, అంటే మనం నమ్మాలనుకున్న దాన్నే గుర్తుపెట్టుకోవడం, నిజం కాని కలల్ని మర్చిపోతాం. ఓకే. ఇంకోటి ఫాల్స్ మెమరీస్, అంటే మన జ్ఞాపకాలు కొన్నిసార్లు తప్పుగా క్రియేట్ అవ్వచ్చు, లేదా మన మెదడు తెలియకుండానే కొన్ని ప్యాటర్న్స్ గుర్తించి భవిష్యత్తును ఊహించినట్లు భ్రమపడొచ్చు. డేజావూకి కూడా ఇలాంటి వివరణ ఉందా? డేజావూకి సంబంధించి మన మెదడులోని జ్ఞాపక వ్యవస్థలో చిన్నపాటి ఆలస్యం లేదా పొరపాటు వల్ల అలా అనిపించవచ్చని ఒక సిద్ధాంతం. అలాగే స్లీప్ పెరాలిసిస్, నిద్రలో మెలకు వచ్చి శరీరం కదలలేని స్థితి. అప్పుడు చాలా వింతైన స్పష్టమైన అనుభూతులు కలుగుతాయి. మరి కొంతమందికి, ముఖ్యంగా తీవ్రమైన మానసిక గాయం, ట్రామా తర్వాత ఇలాంటి అనుభవాలు ఎక్కువ అవుతాయంటారు కదా. అలాగే గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేశారని చెప్పేవాళ్ల అనుభవాలు, వీటికేమైనా సంబంధం ఉందా? కొంతవరకు ఉండొచ్చని పరిశోధకులు భావిస్తారు. తీవ్రమైన ఒత్తిడి, గాయం మెదడు పనితీరును ప్రభావితం చేయొచ్చు. గ్రహాంతరవాసుల అపహరణ కథనాల్లో సజెస్టిబిలిటీ, అంటే ఇతరుల మాటల ప్రభావానికి లోనవడం, కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు, నిద్రపక్షవాతం వంటివి పాత్ర పోషించవచ్చని అంటారు. కానీ ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే ఆ అనుభవాలు పొందిన వ్యక్తులు మాత్రం అవి 100% నిజమని నమ్ముతారు. వాళ్ల అనుభవాలను మనం తేలికగా కొట్టిపారేలేం. నిజమే. అంటే మన వ్యక్తిగత అనుభవంలో కాలం చాలా విచిత్రంగా పనిచేస్తుందన్నమాట. మరి సంస్కృతి ఏమైనా ప్రభావితం చేస్తుందా కాలంపై మన అవగాహనని? ఖచ్చితంగా. మనం సాధారణంగా కాలాన్ని ఒక గీతలా చూస్తాం, గతం వెనుక, భవిష్యత్తు ముందు. కాని అన్ని సంస్కృతుల్లో అలా చూడరు. ఉదాహరణకు మెక్సికోలోని యుకటెక్ మాయా ప్రజలు, వాళ్లు కాలాన్ని ఒక చక్రంలా భావిస్తారు, అంతం లేని పునరావృతం. వాళ్ల భాషలో గతం, భవిష్యత్తుకు వేర్వేరు పదాలు కూడా ఉండవు. ఇక్కడ ఇప్పుడు దూరంగా అది గతమైనా భవిష్యత్తైనా అని మాత్రమే అంటారట. అదా చాలా వింతగా ఉంది. మరి మన ప్రాచీన గ్రంథాల్లో, వేదాలు, పురాణాల్లో కాలం గురించి ఏమైనా విశేషాలున్నాయా? ఆధునిక సైన్స్కి దగ్గరగా ఏమైనా చెప్పారా? కొన్ని ఆసక్తికరమైన పోలికలు కనిపిస్తాయి. ముఖ్యంగా భాగవత పురాణంలో కకుద్మిరాజు కథ ఉంది. విన్నట్టున్నాను. ఆయన తన కుమార్తె రేవతికి తగిన వరుడి కోసం బ్రహ్మను సంప్రదించడానికి బ్రహ్మలోకం వెళ్తాడు. అక్కడ బ్రహ్మదర్శనం కోసం కొద్దిసేపు, బహుశా కొన్ని నిమిషాలు వేచి ఉంటాడు. సరే. కాని ఆ కొద్ది సమయంలోనే భూమి మీద కొన్ని యుగాలు గడిచిపోతాయి. ఆయన తిరిగి వచ్చేసరికి అంతా మారిపోయి ఉంటుంది. ఇది అచ్చం ఐన్స్టీన్ చెప్పిన కాల వ్యాకోచంలాగే ఉంది కదా. బ్రహ్మలోకంలో గురుత్వాకర్షణ ఎక్కువో లేక వేగం ఎక్కువో అక్కడ కాలం నెమ్మదిగా గడిచింది. అవును, ఆ పోలిక చాలామందిని ఆకర్షించింది. ప్రాచీన కాలంలోనే కాలం సాపేక్షం అనే భావన వాళ్లకుందా అనిపిస్తుంది. వాళ్ళకి అంతర్దృష్టి ఉందా అనేది మనం చెప్పలేం, కానీ ఆలోచించాల్సిన విషయం. మొత్తానికి ఈ చర్చంతా విన్నాక ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. భౌతిక శాస్త్రం ప్రకారం కాలం అనేది మనం అనుకున్నంత స్థిరమైనది కాదు, అది మారచ్చు. కానీ కాలంలో ప్రయాణం అనేది, ముఖ్యంగా గతంలోకి వెళ్లడం, ప్రస్తుతానికి దాదాపు అసాధ్యం. అవును, సిద్ధాంతపరంగా సాధ్యమైన ఆచరణలో అడ్డంకులు చాలా ఎక్కువ. మరోవైపు మన కలలు, డేజావు లాంటి అనుభవాలు, ఇంకా సంస్కృతిని బట్టి కాలంపై ఎప్పుడైనా ఒక కొత్త చోటికి వెళ్ళినప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఇది ముందే జరిగింది అని గాని, లేక నేను ఇక్కడికి ఇదివరకే వచ్చాను అని గాని అనిపించిందా? ఆ విచిత్రమైన అనుభూతే డెజావూ అంటే.
ఫ్రెంచ్లో ఇదివరకే చూసినది. అవును. ఇది చాలా సాధారణమంట. దాదాపు 2/3 మందికి ఇలాంటి అనుభవం ఉంటుందట. నిజమే. కానీ మరి ఈ ఫీలింగ్ ఎందుకొస్తుంది? దీని వెనక రహస్యమేంటి? ఈరోజు మన దగ్గరున్న కొన్ని పరిశోధనలు, వ్యాసాలు, ఇంకా జ్ఞాపకశక్తి సిద్ధాంతాల ఆధారంగా ఈ డెజావూ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది పైకి కనిపించే అంత సింపుల్ కాదు. అంటే ఇది కేవలం ఒక క్షణికమైన గలిబిలి మాత్రమేనా, లేక మన జ్ఞాపకశక్తి వ్యవస్థలో ఏదో లోతైన ప్రక్రియ జరుగుతోందనడానికి సూచన? అవును. శాస్త్రీయంగా దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన వివరణలున్నాయి. కొందరు దీన్ని ఏదో భవిష్యత్తు సంకేతమని, గత జన్మ జ్ఞాపకమని రకరకాలుగా అనుకుంటారు కదా. అవునవును, ఆ నమ్మకాలున్నాయి. కొన్నిసార్లు మనం కలలో చూసిన దృశ్యాలు నిజ జీవితంలో జరిగినట్టు అనిపిస్తుంది. దాన్ని డేజారెవే అంటారు కదా. అంటే ఇది వరకే కలగన్నది అని. ఖచ్చితంగా. డేజావు కుటుంబంలో ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పినట్టు డేజారెవే. ఇంకొకటి డెజావెకు, అంటే ఇదివరకే జీవించినది. ఓ, ఇది ఇంకాస్త తీవ్రమైన అనుభూతి అన్నమాట. ఆ క్షణాన్ని గతంలో పూర్తిగా అనుభవించామని, తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసని చాలా బలంగా అనిపిస్తుంది. అలాగా? ఇది కొన్నిసార్లు, అంటే అందరికీ కాదు కానీ, టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ వంటి నాడీ సంబంధిత సమస్యలతో కూడా ముడిపడి ఉండొచ్చు. ఓ, ఐ పాయింటెడ్. దీనికి పూర్తి వ్యతిరేకంగా జెమేవు అని ఇంకొకటుంది. అంటే ఎప్పుడూ చూడనిది. జెమేవు అదెలా ఉంటుంది? అంటే బాగా పరిచయమున్న ప్రదేశం లేదా రోజు చూసే మనిషి అకస్మాత్తుగా, కొత్తగా, అపరిచితంగా అనిపించడమన్నమాట. చాలా విచిత్రంగా ఉంటుంది అది కూడా. సరే, మరి శాస్త్రీయంగా వస్తే డెజావు అనేది జ్ఞాపక శక్తిలో లోపం అంటున్నారు కదా. అంటే మన బ్రెయిన్ ఏదో తప్పు చేస్తోందా? ఒక రకంగా చెప్పాలంటే అవును. కొన్ని సిద్ధాంతాలు దీన్ని మన మెమరీ ప్రాసెసింగ్లో ఒక చిన్న గ్లిచ్ లాగా చూస్తాయి. గ్లిచా? అంటే ఒక చిన్న పొరపాటు లాంటిది. ఉదాహరణకి జ్ఞాపకం తిరిగి తెచ్చుకోవడంలో పొరపాటు లేదా రిట్రీవల్ ఎర్రర్ సిద్ధాంతం ఉంది. అంటే దాని ప్రకారం మెదడు ఒక కొత్త అనుభవాన్ని పాత జ్ఞాపకాలతో పోల్చేటప్పుడు ఆ పొరపాటున సంబంధం లేని పాత జ్ఞాపకం తాలూకు సుపరిచిత భావనను యాక్టివేట్ చేస్తుంది. అంతే, కొత్తదైనా పాతదిలా అనిపించేస్తుంది. కానీ మనం రోజూ ఎన్నో కొత్త విషయాలు చూస్తాం, వింటాం. ప్రతిసారి మెదడు పాతవాటితో పోల్చుకుంటూనే ఉంటుంది కదా. మరి డెజావు ఎప్పుడో ఒక్కసారి ఎందుకొస్తుంది, ప్రతిసారి ఎందుకు రాదు? మంచి ప్రశ్న అడిగారు. అక్కడే గుర్తింపు జ్ఞాపకం అంటే రెకగ్నిషన్ మెమరీ సిద్ధాంతం పనికొస్తుంది. మన జ్ఞాపక శక్తిలో 2 ముఖ్యమైన అంశాలుంటాయి. అవేంటి? ఒకటి ఫెమిలియారిటీ, అంటే పరిచయం ఉన్నట్లు అనిపించడం. రెండోది రీకలెక్షన్, అంటే ఆ విషయం లేదా ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడ, ఎప్పుడు చూసాం అనేది గుర్తుకురావడం. ఓకే, ఫెమిలియారిటీ, రీకలెక్షన్. డెజావూలో ఏమవుతుందంటే ఆ ఫెమిలియారిటీ సిగ్నల్ చాలా బలంగా ఉంటుంది. ఇది నాకు తెలుసు అనిపిస్తుంది. కానీ రీకలెక్షన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు తెలుసో, ఎక్కడ చూసామో గుర్తుకురాదు. అర్థమైంది. ఈ రెండిటి మధ్య, అంటే ఆ ఆటోమేటిక్గా వచ్చే ఫెమిలియారిటీకి మనం కష్టపడి గుర్తు తెచ్చుకునే రీకలెక్షన్కి మధ్య సమన్వయం కొద్దిగా దెబ్బతిన్నప్పుడు ఈ డెజావు వస్తుందన్నమాట. మాండ్లర్ చెప్పిన బస్సర్లోని కసాయివాడు ఉదాహరణ లాంటిది. అదెలా? అంటే బస్సులో ఒకణ్ణి చూస్తే ముఖం పరిచయమే అనిపిస్తుంది, ఫెమిలియారిటీ. కానీ అతని ఎవరో ఎక్కడ చూశామో గుర్తుకురాదు, రీకలెక్షన్. డెజావులో ఈ ఫెమిలియారిటీ ఫీలింగ్ ఇంకా చాలా చాలా బలంగా ఉంటుంది. అంటే మెదడులోని వేరువేరు మెమరీ సిస్టమ్స్ మధ్య కొంచెం సింక్ తప్పడం అన్నమాట. ఇంతకీ మెదడులో ఏ భాగం దీనికి కీలకం? హిప్పోకాంపస్ ఏమైనా ఉందా? అవును, మీరు సరిగ్గా పాయింట్కొచ్చారు. హిప్పోకాంపస్ చాలా కీలకం. ఇది జ్ఞాపక శక్తికి, ముఖ్యంగా స్పేషియల్ మెమరీకి కేంద్రం కదా. అవును. ఏం చేశారంటే కొన్ని వస్తువులను ఒక క్రమంలో, ఉదాహరణకి ఏబిసిడి చూపించారు. తర్వాత అదే వస్తువులను కొద్దిగా మార్చిన క్రమంలో ఏబిడిసి చూపించారు. సరే. అప్పుడు హిప్పోకాంపస్ చాలా ఎక్కువగా యాక్టివేట్ అయింది. పూర్తిగా కొత్త క్రమం సిఏడిబి చూపించినప్పటికన్నా కూడా ఎక్కువ యాక్టివేట్ అయింది. ఓ, అంటే కొద్దిగా తేడా ఉంటేనే ఎక్కువ రెస్పాన్సా? అవును. అంటే హిప్పోకాంపస్ మన అంచనాలకి, వాస్తవానికి మధ్య చిన్న తేడాలను, ఆ అసంబద్ధతలను పసిగట్టడంలో చాలా సమర్థవంతమైనది. ఈ తేడాను గుర్తించే ప్రక్రియలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే బహుశా డెజావు అనుభూతి కొలుగుతుందేమో అని ఒక సిద్ధాంతం. అంటే ఇక్కడేదో తేడాగా ఉంది,
బహుశా ఇది ముందే చూసినట్టున్నాను కానీ సరిగ్గా గుర్తులేదు అని మన బ్రెయిన్ మనకు సిగ్నల్ ఇస్తుందా? ఒక రకంగా అలా అనుకోవచ్చు. అది ఒక అలర్ట్ సిగ్నల్ లాంటిది కావచ్చు, పరిస్థితిని మళ్ళీ చెక్ చెయ్యి అన్నట్టుగా. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఆ ప్రదేశం యొక్క లేఅవుట్ అంటే ఆ అమెరికా కూడా ఏమైనా పాత్ర పోషిస్తుందా ఇందులో? తప్పకుండా. అదే ప్రాదేశిక సారూప్యత లేదా స్పేషియల్ లేఅవుట్ సిమిలారిటీ సిద్ధాంతం. వర్చువల్ రియాలిటీ ఉపయోగించి కొన్ని ప్రయోగాలు చేశారు. విఆర్లోనా? అవును. వాటిలో ఏం తేలిందంటే, గతంలో చూసినా కానీ మనకు స్పష్టంగా గుర్తులేని ప్రదేశాల లాంటి స్పేషియల్ లేఅవుట్ ఉన్న కొత్త ప్రదేశాలను చూపించినప్పుడు డేజావూ అనుభూతి కలిగే అవకాశం పెరిగింది. అంటే మన మెదడు ప్రస్తుత దృశ్యాన్ని మన జ్ఞాపకాల్లో ఎక్కడో అస్పష్టంగా నిక్షిప్తమయ్యున్న పాత సారూప్య దృశ్యంతో పోల్చినప్పుడు ఓహో ఇది తెలిసినదే అని పొరపాటుగా గుర్తిస్తుందన్నమాట. వావ్! అయితే ఇది చాలా మందికి సాధారణమే అయినా కొన్నిసార్లు ఇది ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుందని ఇందాక అన్నారు కదా, అది కొంచెం వివరిస్తారా? నిజమే. అప్పుడప్పుడు డెజావూ కలగడం ముఖ్యంగా యవ్వనంలో చాలా సాధారణం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ మరీ తరచుగా వస్తుంటే లేదా చాలా తీవ్రంగా అనిపిస్తుంటే లేదా దాంతోపాటు ఇతర లక్షణాలు అంటే అకారణంగా భయం వేయడం, లేని వాసనలు రావడం లాంటివి ఉంటే అది టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీకి సూచన అయ్యే అవకాశముంది. ఎపిలెప్సీకా? అవును. డేజావూకి ఆ రకమైన మూర్ఛవ్యాధికి చాలా బలమైన సంబంధముంది. కొందరిలో మైగ్రేన్లతో కూడా ఇది కలిసి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఎవరికైనా అనుమానంగా ఆందోళనగా అనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఓకే, అంటే ఇది కేవలం మెదడు చేసే పొరపాటు, ఒక గ్లిచ్ మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా పరిణామపరమైన కారణం ఉండొచ్చంటారా? అంటే ఇది మనకు ఏదైనా రకంగా ఉపయోగపడిందా, కేవలం ఒక బగ్ కాకపోవచ్చా? అది కూడా ఒక ముఖ్యమైన ఆలోచనే. కొన్ని సిద్ధాంతాల ప్రకారం డెజావూ అనేది మన మెదడు పరిణామంలో భాగంగా ఏర్పడిన ఒక ఉప ఉత్పత్తి, అంటే ఒక స్పాండ్రెల్ కావచ్చు. స్పాండ్రెల్ అదేలా? అంటే పరిణామ క్రమంలో ఒక అవసరం కోసం, ఉదాహరణకి వేగంగా నమూనాలను గుర్తించడం ఒక వ్యవస్థ ఏర్పడినప్పుడు దానివల్ల అనుకోకుండా వచ్చిన మరో లక్షణం లాంటిది. గోడ కడితే మూలల్లో ఏర్పడే ఖాళీ స్థలంలాగా అన్నమాట. ఓ! మన మెదడు పరిసరాల్లోని ప్యాటర్న్స్ని, నమూనాలని చాలా వేగంగా గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. ఇది పూర్వకాలంలో ప్రమాదాలను త్వరగా పసిగట్టడానికి ఉపయోగపడి ఉంటుంది. అవును, అది లాజికల్గానే ఉంది. ఈ వేగంలో అప్పుడప్పుడు తప్పుడు గుర్తింపులు అంటే ఫాల్స్ పాజిటివ్స్ జరగవచ్చు. డెజావూ అలాంటి ఒక ఫాల్స్ పాజిటివ్ కావచ్చు. వేగంగా గుర్తించడం అనేది సర్వైవల్కి ముఖ్యం కాబట్టి పరిణామ క్రమంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మొత్తం మీద ఆ వేగవంతమైన ప్యాటర్న్ రికగ్నిషన్ సిస్టమ్ మనకు లాభదాయకంగానే ఉండి ఉంటుంది. అద్భుతం. అంటే ఖచ్చితత్వం కన్నా వేగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వచ్చే చిన్న సైడ్ ఎఫెక్ట్ లాంటిదా? ఒక రకంగా అలా చెప్పొచ్చు. పాత జ్ఞాపకాలను పోల్చడంలో జరిగే చిన్న చిన్న అంతరాయాలు లేదా ప్రత్యేక ప్రక్రియల ఫలితమే ఇది. అవును. ఇది చాలా వరకు నిరపాయకరమైన మనందరి మెదళ్లల్లో జరిగే ఒక సాధారణ దృగ్విషయమే. కానీ ఇది మన మెదడు గతాన్ని, వర్తమానాన్ని ఎలా కలుపుతుందో, మనం అనుభవిస్తున్న ఈ వాస్తవికతను ఎలా నిర్మిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక కిటికీ లాంటిది. నిజమే. ఒకవైపేమో రిమోట్ వ్యూయింగ్ లాంటి ఆధునిక ప్రయోగాలున్నాయి. విన్నాను దాని గురించి. మరోవైపు మన ప్రాచీన గాథలు, నారదుడు, శుకుడు, వీళ్ల గురించి చెప్పేవి. రెండిటి మధ్య పోలిక ఆసక్తికరంగా ఉంటుంది కదా. రెండు కూడా మానవ గ్రహణశక్తి పరిమితులు దాటే ప్రయత్నాలేనా? ఈ వేర్వేరు దారుల గురించి కొంచెం చూద్దాం. మన దగ్గర రిమోట్ వ్యూయింగ్పై వికీపీడియా సమాచారం, నారద మహర్షిపై సంచిక వ్యాసం, ఇంకా మహాభారతం శాంతి పర్వం నుండి కొన్ని విషయాలున్నాయి. మంచి ఆధారాలే. మొదలు పెడదామా? సరే, ముందుగా ఈ రిమోట్ వ్యూయింగ్ సంగతేంటి అంటే, ఎక్కడో దూరంగా ఉన్న వాటిని లేదా కంటికి కనిపించని వాటిని కేవలం మనస్తోనే గ్రహించడం, చూడగలగడం. అవును, దానికి ఆ పేరు పెట్టింది 1980లలో స్టాన్ఫర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. టార్గ్, పుఠాఫ్ అని ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలు. అప్పట్లో ఇది చాలా ఆసక్తి రేకెత్తించింది కదా. అమెరికా ప్రభుత్వం కూడా స్టార్గేట్ ప్రాజెక్ట్ అని ఒకదాన్ని నడిపిందంటున్నారు. నిజమే. దానిమీద దాదాపు $20 మిలియన్ ఖర్చు పెట్టారట. సైనిక అవసరాల కోసం ఉపయోగపడుతుందేమోనని పరిశోధించారు. 20 మిలియన్లు. మరి ఫలితం? అదే అసలు విషయం.
1995లో ఆ ప్రాజెక్టును ఆపేశారు. ఆపేశారా? ఆ, ఎందుకు? ఎందుకంటే ఈ రిమోట్ వ్యూవర్లు చెప్పిన సమాచారం ఎప్పుడూ స్పష్టంగా ఉండేది కాదట. అంటే గూఢచర్యానికి పనికొచ్చేంత ఖచ్చితంగా లేదని తేల్చారు. అలాగా? అంతేకాదు, శాస్త్రీయంగా కూడా దీనికి సరైన ఆధారాలు లేవని తేలింది. చేసిన ప్రయోగాలు మళ్లీ చేస్తే అవే ఫలితాలు రాలేదు. ఇంకా నియంత్రణలు సరిగ్గా లేవని విమర్శలు కూడా చాలా వచ్చాయి. అంటే శాస్త్రీయ సమాజం ఒప్పుకోలేదన్నమాట. చాలా మంది దీన్ని సూడో సైన్స్ అంటే అశాస్త్రీయం కిందే లెక్కేస్తారు. కొంతమంది వుడ్స్ లాంటి వాళ్ళు గణాంకాలను బట్టి చూస్తే ఏదో ఫలితముందని వాదించారు. కానీ హైమన్ లాంటి విమర్శకులేమో ఆ గణాంకాలు కూడా నిరూపణకు చాలవని గట్టిగా చెప్పారు. అంటే ఇంత ప్రయత్నించినా ఇంత డబ్బు పెట్టినా శాస్త్రీయంగా నిలబడలేకపోయింది. సరే, ఇది ఆధునిక ప్రయత్నం. మరి మన పురాణాల్లోకి వెళితే అక్కడ నారదుడు కనిపిస్తారు కదా, త్రిలోక సంచారి అంటారాయన్ని. అవును, నారద మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు, గొప్ప విష్ణు భక్తుడు. చేతిలో వీడతో మహతి అనే వీణతో హరినామస్మరణ చేస్తూ తిరుగుతుంటారు. మహాభారతం ప్రకారం ఆయనకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ తెలుసు. మరి ఈ తిరగడం, చూడగలగడం? అదే, తన యోగ బలంతో ముల్లోకాల్లో ఏం జరుగుతోందో చూడగలడని, ఎక్కడికైనా సరే ఇట్టే వెళ్లగలడని ఉంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇది ప్రయోగశాలలో నిరూపించే విషయం కాదు. కాదు, పురాణాల ప్రకారం ఇవి దైవానుగ్రహం, ఆయన చేసుకున్న తపస్సు, యోగ సాధన, వీటి ఫలితంగా వచ్చిన శక్తులు. అంటే దీని వెనుక కారణం ఆధ్యాత్మిక సాధన అన్నమాట. ఖచ్చితంగా. భాగవతంలో అయితే ఆయన పూర్వజన్మలో యోగులకు సేవ చేశారని, దానివల్ల విష్ణుతత్వం తెలిసిందని, అందుకే ఇలా అడ్డు లేకుండా తిరగగలుగుతున్నారని ఒక కథనముంది. వాల్మీకి రామాయణం రాయమని చెప్పింది కూడా నారదుడే. అంటే రిమోట్ వ్యూయింగ్ ఒక శక్తిని పరీక్షించాలనుకుంటే పురాణాల్లో ఇది సాధన, భక్తి ద్వారా వచ్చే ఒక స్థితిగా చూపిస్తున్నారన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి మహాభారతంలోనే శుక మహర్షి గురించి కూడా ఉంది కదా, వ్యాసుడి కుమారుడు. అవును, శాంతి పర్వంలో శుకుని ప్రస్తావన వస్తోంది. ఆయన గొప్ప వైరాగ్యం పొంది యోగశక్తితో ఆకాశంలో ప్రయాణించాడనుంది, ఆకాశయానం చేశాడని. ఆకాశయానం, ఇది కూడా ఇంద్రియాతీత శక్తి కిందకే వస్తుందా? తప్పకుండా. ఇక్కడ కూడా ఆధారం ఆధ్యాత్మిక సాధన, జ్ఞానం, వైరాగ్యం. రిమోట్ వ్యూయింగ్ లాంటి ప్రయోగాత్మక పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఇంకో విషయం ఏంటంటే, శుకుడు అలా ఆకాశంలో వెళ్తూ తన తండ్రి వ్యాసుడు వెనుక వస్తే, నాయనా అని పిలిస్తే తన బదులుగా పలకమని అక్కడున్న పర్వతాలను, చెట్లను అడిగాడట. అదా, ప్రకృతితో అంత అనుబంధమా? అవును. ఇది కేవలం దూరదృష్టి మాత్రమే కాదు, చరాచర సృష్టితో ఒక విధమైన ఏకత్వం కూడా సూచిస్తుంది. ఆధునిక ప్రయోగాలు దీనికి చాలా దూరం. నిజమే. అంటే చూడబోతే మనిషికి ఎప్పుడూ తెలియనిదాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. అనాదిగా ఉంది ఆ తపన. ఆధునిక కాలంలోనేమో రిమోట్ వ్యూయింగ్ లాంటివి శాస్త్రీయ పద్ధతిలో ప్రయత్నించాయి, కానీ ప్రశ్నార్థకంగా మిగిలాయి. అవును, రుజువుల కోసం ప్రయత్నించి సందేహాల పాలయ్యాయి. అదే, మన ప్రాచీన గాథల్లో నారదుడు, శుకుడు లాంటివాళ్లు, వాళ్లకు ఈ శక్తులు ఆధ్యాత్మిక మార్గాల ద్వారా దైవకృపతో వచ్చాయని వర్ణించారు. సరిగ్గా చెప్పారు. ఒకటి రుజువున బయట ప్రపంచంలో వెతికితే, మరొకటి అంతరంగిక సాధన, విశ్వాసం, వైరాగ్యం ఫలితంగా ఈ శక్తులను చూస్తుంది. దారులు వేరు, గమ్యం అంటే ఆ అసాధారణ గ్రహణ శక్తి గురించిన ఊహ మాత్రం ఒకటేనేమో. మరి ఈ భిన్నమైన దృక్కోణాలను ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఆలోచించాల్సిన. అంటే టెనెట్ సినిమాలో టైం రివర్స్ అవ్వడం, అవును, 12 మంకీస్లో ఆ కాజల్ లూప్స్, జరిగినవే మళ్లీ జరగడం, ప్రిడెస్టినేషన్లో ఆ పారాడాక్స్లు, టైం ట్రావెల్ వల్ల వచ్చే గందరగోళం. అవును. అంతేకాదు, బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే టైం స్లో అవుతుంది అని కూడా, టైం డైలేషన్. ఎగ్జాక్ట్లీ. ఇది మన ప్రాచీన భారతీయ భావనలతో పోల్చుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎలా? మన హిందూ కాలచక్రీయ దృష్టి చూడండి. యుగాలున్నాయి కదా, సత్య, త్రేత, ద్వాపర, కలి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అవును, చక్రంలాగా. అలాగే విశ్వం కూడా పదే పదే సృష్టి జరగడం, లయం అవ్వడం. బ్రహ్మాండ పురాణం, మనుస్మృతి లాంటి గ్రంథాల్లో ఇదే చెప్పారు. ఆశ్చర్యంగా ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్ లో కూడా కొన్ని థియరీలున్నాయి. స్టెయిన్హార్ట్ ట్యూరాక్ సైక్లిక్ మోడల్ లాంటివి విశ్వం ఇలా సైకిల్స్ లో ఉండొచ్చు అని చెప్తున్నాయి. భలే ఉంది ఇది. ఇంకా పురాణాల్లో కక్కుద్మీ రాజు కథ ఉంది కదా, విన్నాను. ఆయన బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడ కాసేపు
ఇటువైపు గడిపి భూమికి తిరిగొచ్చేసరికి ఇక్కడ కొన్ని యుగాలు గడిచిపోయి ఉంటాయి. అవును. ఇది ఐన్స్టీన్ చెప్పిన రిలేటివిటీ థియరీలోని టైం డైలేషన్ని చాలా పోలి ఉంటుంది. నిజమే కదా. అలాగే నారదుడు వివిధ లోకాలకి ప్రయాణం చేయడం, దాన్ని కొందరు వార్మ్ హోల్స్తో పోల్చారు. ఓ, ఇవన్నీ వింటుంటే మనం అసలు ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామనే దానిపై కూడా రకరకాల వాదనలు ఉన్నాయి కదా. ఉన్నాయి. యుక్తేశ్వర్ గిరి అని ఒక ఆయన సిద్ధాంతం ప్రకారం మనం కలియుగం చివర్లో లేమట, ఒక ఆరోహణ చక్రంలో ఉన్నామట. ఇది మామూలుగా అందరూ అనుకునేదానికి కొంచెం భిన్నం. ఈ చర్చలు రెడ్డిట్ లాంటి ఫోరమ్స్లో కూడా కనిపిస్తాయి. అయితే ఈ ప్రాచీన గ్రంథాల్లో చెప్పినవన్నీ నిజమా కాదా అని తేల్చడం, వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. చాలా కష్టం, పెద్ద సవాలది. ఒక ఆధారం ప్రకారం రామాయణం నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు AI ఆర్కియాలజీ వాడుతున్నారట. ఓ, ఉదాహరణకి రామసేతు విషయం చూడండి. దాని వయసుపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అవును, దాని గురించి చాలా వినిపిస్తోంది. కొన్ని రీసెర్చ్లేమో అక్కడ ఇసుక 4000-7000 ఏళ్ల నాటిదని, దానిమీద ఉన్న పగడాలు 500-700 ఏళ్ల నాటివని చెప్తున్నాయి. కానీ NIOT అంటే మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు చేసిన పరిశోధనల్లో అది సహజంగా ఏర్పడింది కాకపోవచ్చు, మనుషులు కట్టిందేమో అనే సూచనలున్నాయి. అంటే ఇంకా తేల్లేదన్నమాట. అంతే. అలాగే మొహెంజో దారోలో రేడియో యాక్టివ్ బూడిద దొరికిందనే వాదన కూడా ఉంది. దాన్ని పాతకాలంలో అణుబాంబు లాంటివి వాడారనడానికి ఆధారంగా కొందరు చూపిస్తారు. కానీ ఇది చాలా వివాదాస్పదం. సరిగ్గా చెప్పారు. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పండి. కొన్ని ఆధారాలు TV9 లాంటివే ఇలాంటి క్లెయిమ్స్కి గట్టి సైంటిఫిక్ ప్రూఫ్ లేదని స్పష్టంగా చెప్తున్నాయి. విమానాల వర్ణనలు ఎక్కువగా కవిత్వంలా ఉండొచ్చని ఇంకో ఆధారం అంటోంది. అంటే అతిశయోక్తి కూడా ఉండొచ్చు. అవును, ఇలాంటి పోలికలు కేవలం మన గొప్పతనాన్ని చాటుకోవడానికే తప్ప నిజాలు కాకపోవచ్చు అని కూడా విమర్శలున్నాయి. చరిత్రని, విజ్ఞానాన్ని ఎలా చూడాలనే దానిపై కూడా రకరకాల ఆలోచనలున్నాయి. అంటే మార్క్సిస్టు చరిత్రకారులు D.D. కోశాంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయ లాంటి వాళ్ళు భారతీయ చరిత్రని, సంస్కృతిని సామాజిక, ఆర్థిక కోణాల్లోంచి ఎక్కువగా చూశారు. అర్థమైంది. ఇక సైన్స్కి, ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధం కూడా ఆలోచించాల్సిన విషయమే. ఓపెన్హైమర్, ఆయనకి అణుబాంబు టెస్ట్ టైంలో భగవద్గీత శ్లోకం గుర్తుకు రావడం. అవును, అది చాలా ఫేమస్. నౌ ఐ యామ్ బికమ్ డెత్ ద డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. అదే. అంటే మొత్తం మీద చూస్తే పురాణాల్లోని కొన్ని ఆలోచనలు, కాన్సెప్ట్స్ సైన్స్ ఫిక్షన్లో, కొన్నిసార్లు సైన్స్లో కూడా కనిపిస్తున్నాయి. ఇది నిజంగా ఆసక్తికరం. కానీ వాటిని ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి, అవి ఎంతవరకు చారిత్రకం అనే దగ్గర ఇంకా చాలా ప్రశ్నలు, సంక్లిష్టతలు ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా.